పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Hallelujah. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 23వ ఆదివారం సామాన్య ఆదివారం కాలంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు పట్టణాలు చదివినట్లే ప్రత్యేక విధంగా సువిశేష పట్టణాల్లో యేసు ప్రభు పలుకుతున్నారు ఈ విధంగా: నువ్వు మీ తల్లిదండ్రులని, నీ అక్కా చెల్లెలని తగ్గింపలేకపోతే నా శిష్యుడు కాలేవు అంటున్నాడు. అదేవిధంగా నీ సిలువ మోచుకుని నన్ను వెంబడించమంటున్నాడు. దేవుడు ఎందుకు ఇంత కఠినమైన వార్తలు చెప్తున్నాడు? నీ తల్లిదండ్రులని, నీ బంధుమిత్రులని, నీ చెల్లెల్ని తమ్ముడిని వదిలిపెట్టుకోమంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు వచ్చి తెగింపకూడదు అంటున్నాడు. ఏమంటే నువ్వు అధికంగా నీ తల్లిదండ్రులని, నీ తమ్ముడిని ప్రేమిస్తే నన్ను మర్చిపోతామంటున్నాడు. అదేవిధంగా నీ ఎల్లవెల్ల నీ సిలువ మోసుకొని నన్ను వెంబడించుమంటున్నాడు. ఇక్కడ సిలువ అంటే నీ దేవుణ్ణి అనుసరించడం అంటే నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యతలు కాదు. అదేవిధంగానే నీ కోరికలు చంపుకొని నా వెంబడించుమంటున్నాడు. మేము మార్కు సువార్త 10వ అధ్యాయము 17-21 చదివినట్లే అక్కడ ఒక యవనస్తుడు దేవుని దగ్గర వచ్చి, దేవా, నేను పరలోక రాజ్యం ఎట్లా తగ్గించుకోవాలని అడుగుతాడు. అప్పుడు దేవుడు పలికిన మాటలు, నువ్వు 10 ఆజ్ఞలను పాటించాలన్నాడు. అప్పుడు ఆ యవనస్తుని అవన్నీ పాటిస్తున్నా అన్నాడు. కానీ ఆయనతో ఒకటి ఇదే తక్కువైంది అంటున్నాడు. ఏమంటే దేవుడు ఏమన్నాడంటే, నీ ఆస్తి అంతా అమ్మేసి నా వెంబడించు అంటున్నాడు. అప్పుడు నీకు పరలోక రాజ్యం వస్తుందంట. అంటే అప్పుడు ఆ యవనస్తుడు బాధపడి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ చూసినట్లే ఆ యవనస్తుడు తను ప్రేమించింది అధికంగా తన ఆస్తిని. మనము కూడా చాలాసార్లు దేవుని ఆజ్ఞలు పాటిస్తాం, కానీ మన ప్రేమ, మన కోరికలు వచ్చి వేరే దానిపైన ఆశ ఎక్కువ ఉంటుంది. అవన్నీ అడ్డంకులు వచ్చి దేవుని ప్రియమైన శిశువులుగా మారలేకపోతున్నాం. అదేవిధంగా సువిశేష పట్టణంలో చదివినట్లు ఈరోజు నువ్వు ఇల్లు కట్టే సమయంలో దానికి ముందుగా కూర్చుని ఆలోచిస్తావు ఎంత ఖర్చు అవుతుందని. అదే దేవుడు పలుకుతున్నారు, నువ్వు ఎప్పుడు నన్ను వెంబడించే సమయంలో నువ్వు పరిశీలించి చూసుకో. ఏది నీ అడ్డంకులు ఉన్నాయో నన్ను వెంబడించేదాన్ని తొలగించు అంటున్నాడు. దేని నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావో దాన్ని తొలగించు అంటున్నాడు. ప్రేమని సహోదరి సహోదరుల, ఈ పూజా బలిలో మనం దేవుని కోరుకుంటాం, దేవా, నేను వెంబడించడానికి నా శక్తి నాకు ఇవ్వమని, నాలో ఏదేది నీకు అడ్డుగా ఉండేవో అది తొలగించమని ఈ పూజా బలిలో పాల్గొని దేవుని అనుగ్రహం కోరుకుంటాం. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయ చూపుము, క్రీస్తు దయ చూపుము, ప్రభు దయ చూపుము.
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణం. మొదటి పట్టణము. దేవుని చిత్తమును ఎవరు గ్రహింపగలరు? సోలేమును జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. దేవుని ఆలోచనలు ఎవరికీ తెలియదు, ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరు? నరుల బుద్ధి బలహీనమైనది, మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించును. నశ్వరమైన మా దేహము మా ఆత్మను కృంగతీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని మందగింపచేయును. ఈ భూమి మీద వస్తువులను తెలుసుకున్నటే మాకు కష్టము. చుట్టుపట్లనున్న వానిని గ్రహించుటకే మేము యాతన పడవలేము. ఇక స్వర్గలోక విషయములను అర్థము చేసుకోగల వాడెవడు? నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపినవే తప్ప నీ చిత్తమునెవడు తెలుసుకోగలడు? ఈ రీతిగా నీవు దయచేయి జ్ఞానము ద్వారా భూమి మీద నరులు భుజమార్గమున నడుచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యమేదియో తెలుసుకొనుచున్నారు, రక్షణ పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. కాదు, నీ ప్రియ సోదరుడిగా స్వీకరింపుము. పునీత పౌలు ఫిలెమోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 12వ అధ్యాయం 17వ వచనం వరకు. పునీత పౌలు ఫిలెమోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 12వ అధ్యాయము 17వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తునందు శాసించుటకు బదులుగా ప్రేమ కొరకే ప్రాధాయపడుచున్నాను. యేసుక్రీస్తు కొరకు రాయవారి ఇప్పుడు బందీ అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాలలో ఓనేసిముకు తండ్రిగా మారెను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. నా హృదయమైనటువంటి అతని నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చేరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సహాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దనే వలయనని ఉన్నది. కానీ నాకు సాయం చేయవలసిందిగా నిన్ను నిర్బంధింపను. నీకు ఇష్టం వచ్చిన ప్రకారము చేయటమే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేక నేను ఏమి చేయను. ఓనేసిమును నీ నుండి తాత్కాలిక దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతంగా పొందుటే కావచ్చును. ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాదు, సేవకుని కంటే ఎన్నో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగా నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున ప్రభువు విషయమున నీకు అతడు ఎంతటి వాడు కలడో కనుక నన్ను నీ భాగస్వామిగా నువ్వు ఎంచినచో నాకు నువ్వు స్వాగతం ఇచ్చినట్లే అతనికి స్వాగతింపు. ఇది ప్రభువుని వాక్కు.
గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము అధ్యాయం 14 పవిత్ర వచనం 25 నుండి. లూకా సువార్త 14 అధ్యాయము 25 వచనం నుండి. గొప్ప జన సమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండాడు. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లా నేను నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను కనుక తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాదు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గురించి దాన్ని పూర్తి చేయు సాధన సంపద తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అట్లు కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయచాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభశూరుడే కానీ కార్యసాధకుడు కాలేకపోయాను అని పరిహసించేదారు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధ్య చర్యలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించలనే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, నా మంచి కాపరి వందనం, నా మంచి కాపరి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలలో మనం గమనించినట్లయితే ఆయన క్రీస్తు ప్రభు ఆయనతో ఉండడానికి కావలసిన అర్హతల గురించి మాట్లాడుతున్నాడు. ఆయనతో ఎలా ఉండాలి, ఆయన శిష్యులుగా ఎంతమంది ఉండదలిచారు? ఎంతమందికి ఆయన శిష్యులుగా ఉండడం ఇష్టం? చేయలేకుండా ఒకసారి లేపండి, పర్వాలేదు, పూర్తిగా లేపండి. ఇష్టమే కదా ఆయన శిష్యులుగా ఉండడం. ఈరోజు ఒకవేళ ఆయన శిష్యులుగా ఉండడం నీకు ఇష్టమైతే క్రీస్తు ప్రభు దానికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఇస్తున్నాడు అనమాట. నువ్వు ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు చెయ్యాలి అని అంటే ఫస్ట్ నీ క్వాలిఫికేషన్స్ ఏంటని అడుగుతారు. ఏం చదివావు, ఎంతవరకు ఉంది, ఇవన్నీ అడుగుతారు. అలాగే క్రీస్తు ప్రభువుకి శిష్యునిగా ఉండదలిస్తే నువ్వు కూడా ఎలా ఉండాలి అనే విషయాన్ని క్రీస్తు ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనలో చాలామంది ఆయనకు శిష్యుడిగా ఉండాలి అని అనుకుంటూనే, ఉండాలనే ఇష్టమే, అందరికీ ఇష్టమే, కానీ అలా ఆ ఆలోచన మాత్రం కలిగి శిష్యునిగా మారడానికి బదులు జస్ట్ భక్తునిగా ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తులు ఎప్పుడు గుర్తొస్తారంటే కేవలం ఏదన్నా పండుగ జరిగినప్పుడు. అట్లా వచ్చేవాళ్ళు భక్తులు. అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళనంటే వచ్చాం, చూసాం, పోయాం. మళ్ళీ ఆ ప్రభుతో బంధం, మళ్ళీ క్రిస్మస్ రావాలి,
లేదా మళ్ళీ ఈస్టర్ రావాలి, లేదా మళ్ళీ గుడి పండుగ రావాలి. సో ఇలా ఉండే మనం కొన్ని సందర్భాల్లో భక్తులుగానే ఉండిపోతున్నాం. వినండి జాగ్రత్తగా. ఈరోజు నీకు ప్రభు ఇస్తున్న పిలుపు ఏందయ్యా అని అంటే శిష్యునిగా, ఇంకొక మాటలో అపోస్తులునిగా. ఆ శిష్యునిగా అపోస్తునిగా ఉండాల్సిన నువ్వు భక్తునిగానే, భక్తురాలిగానే ఉండిపోతున్నావు. హల్లెలూయా. ఏంటి ఫాదర్ శిష్యునిగా లేదా అపోస్తులునిగా భక్తునిగా ఉండటం ఏంటి అర్థం కావట్లేదు అని అంటే, అపోస్తులుడిగా నువ్వు ఉండడానికి ప్రభు కొన్ని ఎట్లా ఉండాలని ప్రభు బైబిల్లో చెప్తున్నాడు. భక్తునికి ఏం అవసరం లేదు. ఎందుకనంటే భక్తులు ఏంటయ్యారంటే వచ్చాం పోయాం, తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రభుతో ఉండాల్సిన బంధం ఉండదు. ఎక్కడ ఏ డీజే పెట్టినా కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తాను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను వెళ్ళిపోతాను, వచ్చినట్టే వస్తాను. క్రిస్మస్ పండుగకి చర్చిలోకి వచ్చి కూర్చుంటాను, మిగిలిన వాటికి బయటికి వెళ్ళి ఏమైనా చేస్తాను నేను. ఇది భక్తి. అది భక్తి మాత్రమే మనల్ని పరలోకానికి చేర్చదు. హలో, భక్తి మాత్రమే ఉంటే మనల్ని పరలోకానికి చేర్చదు. భక్తునిగా ఉండాల్సిన తర్వాత స్టేజ్ విశ్వాసిగా మారాలి, తర్వాత శిష్యునిగా అపోస్తులునిగా మారాలి. అలా ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే నువ్వు భక్త స్టేజ్ నుంచి పైకి వెళ్ళాలి. భక్తి అనే స్టేజ్ నుంచి ఇంకొద్దిగా పైకెక్కాలి. ఇంకొంచెం పైకెక్కేసి లేదు భక్తునిగా అంటే నేను కేవలం చూసిపోయే వ్యక్తిని కాదు, ప్రభు దగ్గరకు వచ్చి చూసిపోతారనమాట. గెస్ట్ అనమాట, గెస్ట్ క్రైస్తవులు అనమాట వీళ్ళంతా. అతిథి క్రైస్తవులు వీళ్ళందరూ. జస్ట్ పండగకు వచ్చి ప్రభువును చూసి పోతారు, లేదా ఏదో అవసరం ఉన్నప్పుడు వచ్చి, బాగలేనప్పుడు వచ్చి ప్రభువును చూసి పోతారు, లేదా ఇంట్లో ఏదో కష్టం ఉన్నప్పుడు వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి వెళ్ళిపోతారు. ఇది కాదు. అలా ఉండడానికి ప్రభు ఏ అర్హతలు ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఎవరైనా చేస్తారు, అది ఎవరైనా చేస్తారు. ఇన్ని సంవత్సరాలు గట్టిగా ఏమంటారు మతాన్ని, వేరొక మతాన్ని, అన్ని మతాన్ని ఆచరించిన వాళ్ళు కూడా ఇది చేస్తారు. కానీ ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఇంకా భక్తునిగా, భక్తురాలుగానే ఉన్నావా, లేదనంటే శిష్యునిగా మారావా, లేదా శిష్యురాలిగా, అపోస్తులునిగా, అపోస్తురాలిగా మారిపోయావా? ఈరోజు భక్తునిగా ఉండడానికి కాదు ప్రభు నిన్ను నన్ను పిలిచింది. ప్రారంభంలో భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తి నిన్ను ఒక విశ్వాసిగా మార్చాలి. నీలో ఉన్న భక్తి, ప్రభు మీద ఉన్న భక్తి నిన్ను విశ్వాసంలోకి నడిపించాలి. అంతేగాని జస్ట్ అక్కడ వచ్చి చూసిపోయే వాళ్ళగా కాదు. దానికి క్రైస్తవులు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కథోలికులు అని చెప్పుకోవాల్సిన అవసరం అసలే లేదు. నీలో ఉన్న భక్తి ఇన్ని సంవత్సరాలు, దగ్గరగా కొంతమంది పుట్టుకతోనే క్రైస్తవులను, కొంతమంది మధ్యలో మారిన వాళ్ళు ఉన్నా, మరి ఇన్ని సంవత్సరాలు నీ భక్తి, ప్రభు మీద ఉన్న భక్తి, మరియ తల్లి మీద ఉన్న భక్తి, పూజా బలి మీద ఉన్న నీ భక్తి నిన్ను విశ్వాసంలోకి నడిపించిందా లేదా? ఇదే ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని ఒకవేళ ఆ భక్తి నన్ను విశ్వాసంలోకి, విశ్వాస జీవితంలోకి నన్ను నడిపించలేదు, నడిపించకుండా అక్కడే బలపరచలేదు అని అంటే ఈ భక్తి అబద్ధపు భక్తి, వ్యర్థమైన భక్తి. ఈరోజు ఆ భక్తి, నువ్వు ఆ ఉపయోగం లేనటువంటి భక్తిని కొన్ని సంవత్సరాలుగా పట్టుకొని మోస్తున్నావు. వదిలేసేయి, అవసరం లేదు. నిన్ను విశ్వాసంలోకి నడిపించని నీ భక్తి నీకు అవసరం లేదు. ఆ భక్తి నీకే అవసరం లేని ఆ భక్తి ప్రభువుకి వేస్ట్, ఉపయోగమే లేదు. అది ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తిలో నుండి మనం విశ్వాసంలోకి పోవాలి. ఎలా పోతాం? కేవలం ఇట్లా వచ్చి కూర్చుంటే పోము. ప్రభుతో సత్సంబంధం కలిగినప్పుడే పోతాం. వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడే పోతాం. ఇంట్లో టీవీ మోగుతుంది 24 గంటలు, ఆ సీరియల్లో, ఆ సినిమాలో, ఆ సినిమా పాటల్లో అవే మోగుతున్నాయి. కానీ ఉదయం లేచినప్పుడు దేవుని వాక్యం పెట్టుకోండి, దేవుని వాక్యం వినిపించండి. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి మనకి దేవుని గురించి మాట్లాడేది. నువ్వు పని చేసుకుంటూ దేవుని వాక్యాన్ని విను. కొద్దిసేపు మోగని 24 గంటలు అన్ని సినిమాల కొరకు మోగుతున్న టీవీ కొద్దిసేపు 1 గంట సేపు దేవుని వాక్యం కొరకు మోగలేదా? కరెంటు కాలుతుందా? కరెంటు బిల్లు వస్తుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినడానికి ఉపయోగించండి. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అది కూడా దేవుని వాక్యాన్ని గురించి వినడం వలన మాత్రమే విశ్వాసం వస్తుంది. దేవుని గురించి నువ్వు వింటున్నప్పుడే నువ్వు విశ్వాసంలోకి ముందుకెళ్తావు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడే నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు. అంతేగాని నువ్వు చేసే చిన్న చిన్న ప్రార్థనలకు విశ్వాసంలో ఎదగం. అది ప్రభుతో ఉండాల్సిన టచ్. అది ఎల్లప్పుడూ ఇట్లా ఉండాలి ఆ ప్రార్థన అంటే అది. కానీ విశ్వాసంలో ఎదగాలి అని అంటే దేవుని వాక్యం మాత్రమే మార్గం. ఆ వాక్యం నువ్వు విన్నప్పుడు, ఆలకించినప్పుడు ఆ వాక్యం నిన్ను విశ్వాసంలోకి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నిన్ను ఆ విశ్వాసంలోకి నీ భక్తి నడిపిస్తుందో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఎలా ఫాదర్, ఎట్లా చెక్ చేసుకోవాలి ఫాదర్? దాని కొరకు ఏ సపరేట్ మీటర్స్ ఏమి ఇవ్వాల. కానీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలా అనంటే, ఒకవేళ నేను విశ్వాసంలో ఉంటే నేను జీవించే జీవితం, మాట్లాడే విధానం, చూసే చూపు అన్నీ మారిపోతాయి. ప్రభువుకి ఇష్టమైన, ప్రభువుని కష్టపెట్టే విధంగా నేను ఉండను. మరీ ముఖ్యంగా ప్రభువుని బాధపట్టే విధంగా, అంటే ఆయన స్థానాన్ని, పోయిన వారం విన్నాం కదా, ఆయన స్థానాన్ని కూడా మార్చేసే విధంగా నేను ఉండను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం మనం విన్నాం, దేవుణ్ణి కాకుండా ఒక బొమ్మను పెట్టుకొని ఎగిరిన వాళ్ళకి ప్రభు ఇచ్చిన శిక్ష. ఏ శిక్ష ఇచ్చాడు? గుర్తులేదా? పాత నిబంధనలో ఒక దుగడ బొమ్మను పెట్టుకుని ఎగిరిన తర్వాత ప్రభు ఇచ్చిన శిక్ష ఏంటి? వాళ్ళకి ఏం చేశాడు? మోషే చంపేశాడు వాళ్ళందరిలో. వాళ్ళకి ఇచ్చిన శిక్ష మరణ శిక్ష. అట్లాంటిది మరి దేవుని సన్నిధిలో ఉండాల్సిన నువ్వు, దేవునిలో ఎదగాల్సిన నువ్వు ఆ స్థానాన్నే మార్చేస్తున్నట్లయితే దేవుడు ఇంకెంత కోపం చూపిస్తాడు మన మీద. ఇంకెంత కోపం కంటే కూడా ఇంకెంత బాధపడతాడు ప్రభు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, అరే నాలో ఉన్న భక్తి నన్ను నిజంగా విశ్వాసంలోకి నడిపిస్తుందా లేదా? నాలో ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల నా భక్తి, 10 సంవత్సరాలు కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, 40, 50 కావచ్చు, ఇన్ని సంవత్సరాలు నా భక్తి, నేను ఉంచుకుంటున్న నా భక్తి నన్ను విశ్వాస జీవితంలోకి నడిపిస్తుందో లేదో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ భక్తి నిన్ను ప్రభువులో ఉంచట్లేదనంటే అది వేస్ట్, ఉపయోగం లేనది. నువ్వు దానికి పెట్టుకున్న పేరు భక్తి, కానీ అది భక్తి కూడా కాదు. అలా విశ్వాసంలో ఉన్న నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడే నువ్వు శిష్యునిగా మారుతావు. హలో, నువ్వు శిష్యునిగా ఈరోజు ప్రభు వాక్యంలో చెప్పింది ఫైనల్ స్టేజ్. అది దానికంటే ముందు ఈ 2 స్టేజ్లు దాటాలి మనం.
భక్తి నుంచి విశ్వాసంలోకి రావాలి. విశ్వాసమే నన్ను ప్రభుతో నిలబడేలాగా చేస్తుంది, ప్రభుతో ఉండేలాగా చేస్తుంది, అపోస్తలునిగా శిష్యునిగా నన్ను మారుస్తుంది. భక్తిలో ఉన్న నిన్ను అన్నీ వదిలేసి రా అంటే రామ్, ఎవరు రామ్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈరోజు ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఇంకా విశ్వాసంలోకి అడుగు పెట్టలేదని అంటే ఒకసారి పరిశీలించుకో. ఒకసారి సీరియస్గా నీ జీవితం గురించి పరిశీలన చేసుకో. వచ్చి కూర్చొని పోవడం అది కాదు క్రైస్తవ జీవితం. వచ్చి ఇక్కడ ఉండేసి కాసేపు కూర్చొని అది మాత్రమే కాదు క్రైస్తవం. నీకు ఇక్కడికి వస్తున్నావంటే అర్థం ఏంటనంటే దేవునితో ఉన్న నీ బంధాన్ని పెంచుకోవడానికి వస్తున్నావు. దేవునితో ఉన్న నీ సత్సంబంధాన్ని కొనసాగించడానికి నువ్వు అంగీకారం తెలుపుతూ వస్తున్నావు. దేవా, నేను నీతో ఉంటాను అని చెప్తున్నావు. నువ్వు వచ్చి కూర్చున్నావంటే అర్థం అది. మరి అట్లాంటి మనం మాటిచ్చినంత ఈజీగా సులభంగా ప్రభుతో కూర్చుంటున్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా పరిశీలించుకోవటం ఇది కూడా చెప్పాలయ్యానంటే కొద్దిగా ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో కూర్చొని నీకు ఇష్టమైతే కళ్ళు మూసుకొని కొద్దిగా నీ జీవితం మీద నువ్వు ఒకసారి చెక్ చేసుకో, ఒకసారి స్కాన్ చేసుకో. దావీదు మహారాజు చేశాడు కీర్తనల గ్రంథంలో. ప్రభుతో చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నన్ను పరిశీలించి చూడు, నాలో ఏమైనా చెడ్డ ఉన్నదేమో చూడు ప్రభు అన్నాడు. ఈరోజు నీవు నేను ఆ మాట ప్రభుతో చెప్పగలమా? ప్రభువా, నన్ను కూడా పరిశీలించి చూడు, నాలో నీకేమైనా చెడ్డతనం ఏమైనా దొరికిద్దేమో అని అనగలమా ప్రభుతో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అవసరం లేదు, నేను చూసుకున్నా తెలుస్తుంది నాలో ఉన్న ఏం చెడ్డ ఉన్నదని, ఏం చెడు ఉన్నదని. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నువ్వు విశ్వాసంలో ఉంటున్నావనంటే ఈరోజు వాక్యంలో ప్రభు చెప్తున్నటువంటి మాట, శిష్యునిగా లేదా అపోస్తలునిగా ఉండబోతున్న నీవు ఎట్లా ఉండాలని ప్రభు చెప్తున్నాడు ఈరోజు. ఒకసారి చదువుదాం. 26వ వచనం చదవండి. లూకా 14:26. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నాదమ్ములను, అక్కా చెల్లెళ్లను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానీయుడు. చూడండి వాక్యం ఏమని పలుకుతున్నదయ్యా అనంటే, ఎవరైతే నన్ను అనుసరింపరో, ఈ చదివినటువంటి వాక్యం ఒకవేళ ఇది మనం లిటరల్గా ఉన్నట్టు తీసుకోవటం అని అంటే ప్రభు చెప్తున్న కొన్ని ఆజ్ఞలకు ఆయనే వ్యతిరేకంగా చెప్తున్నట్లే. ఇప్పుడు ప్రభు చెప్పాడు ఏంటి? నన్ను అనుసరించాలంటే కుటుంబాన్ని వదిలేయమన్నాడు, ప్రాణాన్ని వదిలేయమని, ఇవన్నీ చేయాలంటున్నాడు. ఒకవేళ ఇదే మనం యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్లు తీసుకుంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు చెప్తున్నా, నీ తల్లిదండ్రులను గౌరవింపండి అనే ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రభువే మాట్లాడుతున్నట్లే కదా. ఎందుకనంటే ప్రభు చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రిని వదిలేయమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా ఎఫెసీ 5:25లోని ప్రభు చెప్తున్నాడు, మీ భార్యలను ప్రేమించండి, మీ భర్తలను ప్రేమించండి అని ప్రభు చెప్తున్నాడు కదా. అంటే నీ భార్యను, నీ కుటుంబాన్ని వదిలేమని చెప్తున్నాడు కదా ప్రభు. అంటే ఈ మాటకి ప్రభువే వ్యతిరేకంగా పోతున్నట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, మీ పిల్లలను సన్మార్గంలో పెంచండి అంటున్నాడు. పిల్లల్ని కూడా వదిలేయమని ఇక్కడ చెప్తున్నాడు. కుటుంబం అంటే పిల్లలు కూడా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మార్కు 12:31లో కూడా నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఇక్కడ ఎవ్వరు అవసరం లేదు, వచ్చే అంటున్నాడు. అదే విధముగా మనం చూసినట్లయితే యోహాను 13:34లో కూడా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి అంటున్నాడు.
అంటే ఈరోజు ప్రభు చెప్తున్న ఈ 26వ వచనంలో ప్రభు పలికినటువంటి నన్ను అనుసరించాలంటే నీ తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, భార్యను, భర్తను, పిల్లల్ని, నీ వాళ్ళని, నీ సొంత వాళ్ళని అందరినీ వదిలేసి వచ్చేయి. కొంతమంది ఇది లిటరల్గా తీసుకుంటారేమో, అది కాదు. కొంతమంది ఇది చదివి వెంటనే బయట ఏం చేస్తారంటే, ఓకే దేవుడు దీన్ని వద్దన్నాడు కనుక కుటుంబాన్ని రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా వదిలేసి దేవుని సేవని పోతారు. అది కాదు సేవ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కాదు దేవుని అనుసరించడం అంటే. దాని గురించి కాదు ప్రభు ఈరోజు 26వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న అనుసరణ. ఈరోజు ప్రభు దాని గురించి చెప్తున్నాడు అని అంటే మనకు గుర్తు రావాల్సింది ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు అబ్రహాం. నీకున్న కొడుకుని, నీకున్న కూతుర్ని గారాబంగా పెంచుతున్నావు కదా, అట్లాగే అబ్రహాం కూడా పెంచాడు. లేక పుట్టాడు, సంవత్సరాలకు పుట్టాడు. నా వారసుడు, ఉన్న ఆస్తిపాస్తులకు అన్నిటికీ వారసుడు వీడే అని ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఆ కొడుకునే చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు. కొద్ది రోజులకి ప్రభు చూశాడు. సరే అబ్రహాము ఇంతకు ముందు నాతో ఉన్నాడు కదా, ఇప్పుడు చూడండి నన్ను వదిలిపెట్టేసి కొడుకు ఇచ్చిన తర్వాత కొడుకుతోనే పోతున్నాడని, అట్లా పోతున్నాడని అబ్రహామును ఒకసారి పిలిచాడు దేవుడు. అబ్రహాము, నాకు బలి అర్పించు. ఈసారి నువ్వెప్పుడు ఇచ్చే విధంగా గొర్రె పిల్లని కాదు, పొట్టేళ్ళని కాదు, నీ కొడుకు కావాలి నాకు అన్నాడు. అబ్రహాము గుండెలు పగిలిపోయినాయి. కొడుకుని అడుగుతున్నారా? మళ్ళీ అబ్రహాము ఆ ప్రేమలో కూడా, కొడుకు మీద ఉన్న ప్రేమలో కూడా ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని చూపించాడు. అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా అబ్రహాము ప్రభు తరపున నిలబడ్డాడు. ఆయన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కుటుంబాన్ని వదిలేయాలి, నన్ను అనుసరించాలంటే, అన్నిటినీ వదిలేయాలంటే అర్థం నీకున్న బాధ్యతల మధ్యలో ప్రభువుని వెతకాలి. నీకు ఇంట్లో పనులున్నాయి, 9 గంటలకు పూజ, వీటన్నిటి మధ్యలో ఈరోజు ఆదివారం కదా, ఈ ఒక్క ఆదివారమైనా నేను పోవాలి కదా, ప్రభు సన్నిధిలో నిలబడాలి, ఉండాలి కదా, దివ్య శరీర రక్తాలను స్వీకరించాలి కదా అని నీ బాధ్యతల మధ్యలో కూడా ప్రభుకి టైం ఇస్తున్నావు. చూసావా, అది గొప్పతనం. నీ బాధ్యతలని నిర్వర్తిస్తూనే ప్రభువునిలో నువ్వు నడవాలి. నీ బాధ్యతలని మోసుకుంటూనే ప్రభుతో నువ్వు ఉండాలి. అదే సిలువను మోయడం అంటే, అదే ప్రభుని అనుసరించడం అని అంటే. అన్ని వదిలేసి ఎక్కడికక్కడ వదిలేసి పోవటం కాదు. ప్రభు ఒకవేళ నిన్ను అట్లా దేవుని సేవకు వదిలేసి పోయేవాడైతే నిన్ను ఆ వివాహ జీవితంలోకి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజైనా నీవు ప్రభునితో, నీ కుటుంబముతో కలిసి, కుటుంబం అని అంటే నీ భార్య వస్తారు, భర్త వస్తారు, పిల్లలు ఉంటారు, నీకున్న అవసరాలు ఉంటాయి, నీకున్న కష్టాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది. వీటన్నిటి మధ్యలో అన్నిటినీ మోసుకుంటూ కూడా ప్రభువుకి టైం ఇవ్వాలి. మరియ తల్లి యోసేపు జీవితంలో చూసుకుంటే, వారు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారి గర్భమును, మరియ తల్లి గర్భంలో జన్మించబోతున్నాడని తెలిసిన తర్వాత మరియ తల్లి మంచిగా కూర్చోలేదు ఎక్కడ. ఓకే దేవుని కుమారుడే నా గర్భంలో వస్తున్నాడు, ఇక నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు, నన్ను పరలోకమే చూసుకుంటుందని అనుకోలేదు, కూర్చోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేశాడు. యోసేపు గారు అదే వడ్రంగి పని చేశాడు, కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆ వడ్రంగి పని ఆయన చేయటం మాత్రమే కాదు, కుమారుడైన యేసు ప్రభువుకు కూడా నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, అట్లా మనం కూడా మనకున్న అన్ని బాధ్యతల్లో, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ప్రభుని అనుసరించడం అంటే అన్ని వదిలేయటం అనుకోవటం కాదు, ప్రభునికి మొదటి స్థానం ఇవ్వడం. నీకున్న అన్నిటి మధ్యలో నుండి కూడా ప్రభుతో నిలబడమే నువ్వు ఇస్తున్నా లేదా నువ్వు అనుసరించాలి అని ప్రభు చెప్తున్న మాటకి అర్థం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అరే ప్రభు నన్ను 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 సేవకు పిలిచాడు, నేను అందరితో గొడవ పెట్టుకొని అందరినీ వదిలేసి నేను వస్తా, అది కాదు ప్రభు చెప్పాడు. ఒకవేళ నిన్ను ఆయన సేవకు పూర్తిగా అందరినీ వదిలేసి రావాలి అని అంటే నాలాగా గురువుగా నిన్ను ఎన్నుకునేవాళ్ళు, నాలాగా లేదనంటే దేవుని సేవకు అంకితం చేయబడిన సిస్టర్ గారిలాగా నిన్ను ఎన్నుకొని ఉండేవాళ్ళు. నీకున్న బాధ్యతల మధ్యలో ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో దేవుని అనుసరించడం అనేది నాకు ఓకే, ఎందుకంటే నా పనే ఇది కాబట్టి. కానీ నీకు కుటుంబ జీవితం మధ్యలో, కుటుంబ బాధ్యతల మధ్యలో ప్రభుని అనుసరించడం అనేది చాలా కష్టం. అందులోనే బ్రదర్ గారు ప్రారంభ పలుకులో చెప్పినట్లుగా మన కోరికలను చంపుకోవాలి, ఇదంతా అందులో భాగం. ఎక్కడెక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో ప్రార్థనను కూడా పక్కన పెట్టేసి వెళ్ళాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ కోరికలను కూడా చంపేసుకోవాల్సి నా పరిస్థితి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత వచనం చదవమ్మా, 27. లూకాసు వార్త 14:27. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ఈరోజు నువ్వు క్రైస్తవునిగా క్రీస్తుని అనుసరిస్తానని నువ్వు అనుకున్నావు కదా, ఒప్పుకున్నావు కదా. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటేనే అర్థం నీవు నీ సిలువను ఎత్తుకొని ప్రభుని అనుసరిస్తావని అర్థం. అనుసరిస్తున్నావా? అనుసరిస్తున్నావా? తల ఊపండి. అనుసరిస్తున్నారా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నావు, నాకు అనవసరం, నాకు వద్దు కూడా. ఒకసారి నీ కుడిచే హృదయం మీద ఉంచుకో, నీ కుడిచే నీ గుండెల మీద ఉంచుకో. నిజంగా ప్రభువును నువ్వు నీ సిలువను ఎత్తుకొని నువ్వు అనుసరిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నువ్వు నీ దేవునికి, నీ ప్రభువుకి ఇచ్చే సమాధానం. ఎందుకనంటే నువ్వు ప్రారంభంలో మొట్టమొదటిగా జ్ఞానస్నానం తీసుకున్న దగ్గర నుంచి నువ్వు ప్రభువుల్లో ఉండడం అని అంటే సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉండటం మాత్రం కాదు. నువ్వు ఎన్ని ఎక్కువ సంవత్సరాల నుంచి అంత తొందరగా పరలోకానికి పోతావు అనుకున్నావా? ఎన్ని ఎక్కువ సంవత్సరాల క్రైస్తవులుగా నువ్వు బ్రతికితే అంత తొందరగా పరలోకానికి పోతామా మనం? లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని అనుసరించడం అనంటే, మన సిలువను మనం ఎత్తుకోవడం అనంటే, నీవు నీ అన్ని బాధ్యతల మధ్యలో కూడా ప్రభువుకి టైం ఇవ్వాలి. బయటికి క్రైస్తవుని అని ముసుగేసుకొని లోపల అన్నీ చేస్తున్నట్లయితే అది అనుసరణ కాదు, అది సిలువను ఎత్తుకోవడం కాదు, అది ప్రభువుతో ఉండడం కాదు. పేరుకే క్రైస్తవులుగా ఎవరైనా ఉంటారు, దానికి నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీవు నీ సిలువను ఎత్తుకొని ఆయన్ను వెంబడించాలి. ఆయన వెంబడించడం అంటే ఆయన అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళాలి, ఆయనతో నువ్వు నడవాలి. నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు ఎట్లాగైతే క్రీస్తు ప్రభు కల్వారి యాత్రలో నడుస్తున్నప్పుడు ఆయన్ను కొట్టారు, ఆయన భుజం మీద ఉన్నది భారమైన సిలువ. అరే నీ మీద ఆల్రెడీ బరువు ఉంది కదా అని ప్రభునేమి ఖాళీగా వదిలిపెట్టలేదు, కొట్టారు. నువ్వు మోస్తున్నావు కదా అని సరే పర్వాలేదులే అని ఆయన సాధారణంగా పోనివ్వలేదు, ముళ్ళ కిరీటం పెట్టారు. నువ్వు ప్రభుని అనుసరించడం అని అంటే నీ సిలువను నువ్వు ఎత్తుకోవాలి. వీటన్నిటి మధ్యలో నీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అవసరం లేదు, నేను చచ్చిపోతా లేదా క్రైస్తవ్యాన్ని వదిలేస్తా, లేదా దుష్టుడు ఈరోజు ఆడుతున్న నాటకం ఏంటయ్యా అంటే ఎవరు చూడట్లేదు కదా, ఏం పర్వాలేదులే వదిలేసి పోతాను కదా అని దుష్టుడు మనతో ఆడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
నీవు నేను ఆయన్ను అనుసరిస్తానని, ఆయనతో పాటు ఉంటానని, ప్రభువా నా సిలువను నేను మోస్తాను ప్రభువా, నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తాను ప్రభువా అని నువ్వు చేసిన ప్రమాణం ఉంది కదా, జాగ్రత్త. ఆ ప్రమాణం కొరకు ప్రకారం నువ్వు జీవిస్తున్నావో లేదో ఒక్కసారి పరిశీలించుకో. ఎవరు చూడట్లేదు కదా, ఆ పొలం నుంచి నేను ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటా, ఆ కూరగాయలు తీసుకొచ్చుకుంటా, గోంగూర కోసుకొచ్చుకుంటా, దోసకాయలు 2 ఉన్నాయి తెంపుకొని వస్తే ఈరోజు కూర అవుతుంది. జాగ్రత్త. పేరుకి ప్రభుని అనుసరిస్తున్నట్లు ఉన్నావు, కానీ అది అనుసరణ కాదు, అది అనుసరించడం కాదు. నువ్వు చెప్తున్న మాట అది అంతే. ప్రభుని అనుసరిస్తున్నానని చెప్తున్నా, అంతకు మించి ఏమీ లేదు. ఎవ్వరు చూడట్లేదు కదా అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ప్రభు చూస్తున్నాడు. నువ్విచ్చిన మాటని నువ్వే తప్పుతున్నావు. నిన్ను ఆయన అనుసరించాలంటే నీ సిలువను నువ్వు ఎత్తుకొని నువ్వు ఆయనతో పాటు నడవాలి. నీకున్న బాధ్యతలన్నిటినీ మోసుకుంటూ ఆయనతో పాటు పోవాలి. నువ్వు చేస్తున్న పని, ఉద్యోగం కావచ్చు, పొలం పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీటన్నిటి మధ్యలో ప్రభువుకి ఇస్తున్న స్థానం ఏంటి అనేది చూడాలి. ప్రభువుకి ఎంత సమయం ఇస్తున్నావు? నీవు ప్రతిరోజు కూడా నా దేవుడు నన్ను విశ్వాసంలోకి నడిపిస్తున్నాడా? నేను నా ప్రభుతో ఎంతగా ఆయనతో టచ్లో ఉన్నాను, ఎంతగానో ఆయనతో నేను సత్సంబంధం కలిగి ఉన్నాను, ఇది మనం పరిశీలించుకోవాలి. అంతేగాని మనం ఏదో అనుకున్నట్లుగా ఏదేదో నాకు ఇష్టం వచ్చిందల్లా చేసేసి, జీవించేసి, దొంగతనం చేసి, లేదనంటే వ్యభిచారం చేసి, లేదనంటే చెడుగా అందరినీ ఆడిపోసుకుని తిట్లు పెట్టి ఆ నోటికి తాళం అనేది లేకుండా చేసేసి మళ్ళీ వచ్చి నోరు తెరిచి క్రీస్తుని శరీరం మన వెంటనే తీసుకున్నంత మాత్రాన అనుసరణ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అనుసరిస్తున్నావు. బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారు. కానీ ప్రభువుకి తెలుసు, అనవసరంగా వీళ్ళు నా పేరు చెప్పుకుంటున్నారంట. ప్రభు ఏమంటాడు? ఎందుకనంటే వీళ్ళు నా క్రైస్తవున్నే అని నా బిడ్డలను చెప్పుకుంటూ నాతో ఉండట్లేదు కదా అని ప్రభు అంటాడు. మనకి బయట ఏమనుకుంటున్నారో అది కాదు ముఖ్యం. మనకి లోపల నన్ను చూసి నా దేవుడు ఏమంటున్నాడు అనేది ముఖ్యం. కానీ మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం? బయట ఏమనుకుంటున్నారు అది చూస్తాం. ఇప్పటికైనా మనం నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నువ్వు అడగొచ్చు, ఫాదర్ నేను తప్పులు చేశాను, ఇప్పటి నుంచి నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను అంటే దేవుడు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుతో నిలబడడానికి, ప్రభుతో నడవడానికి ఒక నిర్ణయం తీసుకో. ఒక నిర్ణయం తీసుకో. ఎవ్వరు చూడట్లేదు కదా అని అక్కడికి వెళ్ళొస్తాము, చూసొస్తాము, వెళ్ళొస్తాము, ఒక డాన్స్ చేసి వస్తాము, అది చేసి వస్తాము, ఇది చేసి వస్తాము, ఒక కొన్ని కోసి వస్తాము, ఒక దండం పెట్టుకొని వస్తాం. ఇది కాదు. ఎవరిని బ్రతికించట్లే నీ భక్తి. గుర్తుంచుకో, నీకున్న భక్తి ఎవరిని బ్రతికించట్లేదు. నిన్ను కూడా బ్రతికించట్లేదు. నీకు కూడా ఉపయోగం లేనటువంటి భక్తి వద్దు మనకి. ఒకవేళ నీ భక్తి నీ దేవుని దగ్గరికి నిన్ను నడిపిస్తే ఆ నడిపింపే నిన్ను ఒక విశ్వాసగా మారుస్తుంది. విశ్వాసములో నువ్వు ఎదుగుతున్నప్పుడే ఒక అపోస్తులునిగా, ఒక శిష్యునిగా నువ్వు మారిపోతావు. కనుక పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నిజమైన విశ్వాసిగా జీవించే కృప నాకు ఇవ్వండి. భక్తి ఏదో ఒక సాధారణ భక్తి కాకుండా విశ్వాసంలోకి నడిపించండి అని ఈ పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం అందరం లేచి నిలబడతాం.
కళ్ళు మూసుకునండి. రెండు చేతులు హృదయం మీద ఉంచండి. కళ్ళు మూసుకొని ఒక్కసారి పరిశీలించుకో. నీ భక్తి, నువ్వు అనుకుంటున్న భక్తి, ఎన్ని రోజులు కూడా నువ్వు గొప్ప అనుకుంటున్నావు. నేను పూజకి వెళ్తున్నా, నేను ప్రార్థనకి వెళ్తున్నా, నేనే గొప్ప అని అనుకుంటున్నావేమో. ఒకవేళ ఆ భక్తి నిన్ను ప్రభునికి దగ్గరగా నడిపించలేదనంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఒక భారంగా మోసావు భక్తిని. అవసరం లేని భక్తి, ఉపయోగం లేని భక్తి అది. నిన్ను విశ్వాసిగా మార్చని భక్తి నీకు అనవసరం. విశ్వాసంలోకి నిన్ను నడిపించేదే నిజమైన భక్తి. ఆ భక్తి ఈరోజు నుంచి నీకు కావాలి. ఆ భక్తి నీలో లేకుండా విశ్వాసం జీవితంలోకి నువ్వు వెళ్ళలేవు. విశ్వాసం నీలో లేకుండా శిష్యునిగా, అపోస్తులునిగా నువ్వు మారలేవు. ప్రభువుని అడుగు. ఒకవేళ నువ్వు ఇన్ని సంవత్సరాలుగా అబద్ధపు భక్తుల్లో ఉన్నట్లయితే ప్రభుని క్షమాపణ అడుగు. అయ్యా, నేను అందరినీ కూడా బాధ పెట్టడానికి, అందరినీ కూడా నా మాటలతో బాధ పెడుతూ నేను దేవునితో ఉన్నాను అని ఒక రకమైన ఆలోచన దూరంలో నేనున్నాను. నన్ను మన్నించండి ప్రభువా. నీ కొరకు నేను జీవించే కృప నాకు దయచేయండి. పరిశుద్ధంగా నీతో నేను ఉంటాను ప్రభువా అని ఈ పూజా బలిలో ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ మనవులను అలాగే మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితేనే సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును, శాంతి స్వభావమును నీ వరముగా దయచేయము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపము. మేము దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసేటివి, మారుచున్న ఋతువులు, కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైనవి సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఐక్యమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా,
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాను. ఏ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువును, మా దమ్మన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ అంతే పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున పూజ బదులు అర్పిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించు. మా గురునిలయ నిర్మాణములో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థాన మగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరి పెదై చూపి దేవుని కన్నతలేగు మరియమ్మతో, ఆమె భర్త పునీత యోసేపు గారితో, పునీత అపోస్తలులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైంది నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపౌస్తులతో వచించిన ప్రభు యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు.
నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల వెందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మేము దీవించి భద్రంగా కాపాడము గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి.